విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. గోల్డ్ ప్రియులకు అట్లాగే ఎస్పెషల్లీ మహిళలకు ఒక షాకింగ్ వార్త. అట్లాగే చాలా రోజుల నుంచి కూడా ఏదైతే ప్రచారం జరుగుతుందో గోల్డ్ 1,00,000 రూపాయలు దాటుతుంది, అక్షరాల 1,00,000 కాబోతోంది గోల్డ్ రేట్ అని వార్తలు చూస్తూ ఉన్నాం. ఏకంగా దాన్ని బ్రేక్ చేస్తూ ఈ రోజు గోల్డ్ రేట్ 99,980 రూపాయలు తాకింది. అంటే రేపు మార్నింగ్ 1,00,000 ఉంటే గాని గోల్డ్ కొననటువంటి సిచ్యువేషన్. తులం బంగారం 10 గ్రాముల బంగారం ఎంత అంటే 1,00,000 రూపాయలు, అక్షరాల 1,00,000 రూపాయలు. పెళ్లిళ్ళ సీజన్ స్టార్ట్ కాబోతోంది. అట్లాగే పెళ్లిళ్లకు మినిమం అంటే మినిమం బంగారం అందరూ కొంటూ ఉంటారు. చాలా రోజుల నుంచి కూడా ఇట్లాంటి వార్తలే ఎక్కువగా వస్తున్నాయి. అట్లాగే గోల్డ్ ప్రైస్ కూడా చాలా తొందరగా 25% పెరిగింది ఈ మధ్య కాలంలోనే. సో ఈ వార్తల నేపథ్యంలోనే నేను చెప్పదలుచుకున్న 2024 సంవత్సరంలో 78,245 రూపాయలు ఉన్నటువంటి బంగారం 25% ఆల్మోస్ట్ 78,000 అంటే ఆల్మోస్ట్ ఇక 25% పెరిగి 1,00,000 రూపాయలు 2025. మనం అది కూడా 2025 ఒక రకంగా చెప్పాలంటే సగం కూడా అయిపోలేదు 2025. అట్లాంటి టైంలోనే 1,00,000 దాటింది. బంగారం 1,00,000 అవుతుంది అని విన్నాం. కానీ ఏకంగా ఈ రోజు అంటే చరిత్రలో లిఖించేదగే రోజు అంటారు కదా, సో ఆ రోజు ఇదే అన్నమాట. 1,00,000 రూపాయలకు చేరుకుంది బంగారం ధర. అందనంత ఎత్తుగా బంగారం ధర వెళ్ళిపోయింది అనుకోవచ్చు. రకరకాల రీజన్స్ ఉన్నాయి. ఇన్ఫ్లేషన్ అనుకోండి, యుద్ధ వాతావరణం అనుకోండి, చాలా అంటే చాలా రీజన్స్ అయితే ఉన్నాయి దీనికి. ఈ మధ్య కాలంలో ఆర్థికంగా చాలా వరకైతే దేశాలు డిఫరెంట్ డిసిషన్స్ తీసుకుంటున్నాయి. అందులో భాగంగానే 1,00,000 దాటింది బంగారం అని కూడా చెప్పొచ్చు. అట్లాగే చాలా వరకు ఎందులో పెట్టినా కూడా లాస్ వస్తుందేమో కానీ గోల్డ్ లో పెడితే మాత్రం ఎటు పోవు. ఇన్వెస్ట్ పర్పస్ గా చాలా మంది గోల్డ్ నే సేఫెస్ట్ గా చూస్తున్నారు కాబట్టి గోల్డే ఎక్కువగా కొంటున్నారు అనేది ఒకటి. అండ్ ఆర్థికంగా ఎప్పుడైనా సరే దేశాలు ఇబ్బంది పడ్డప్పుడు గోల్డ్ ఉంటే ఎందుకైనా అవసరం పడుతుంది అనుకొని చాలా దేశాలు కూడా గోల్డ్ ని కొనడం స్టార్ట్ చేశాయి. ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్. అది చాలా అంటే చాలా రీజన్స్ ఉన్నాయి. కానీ సామాన్యుడికి మాత్రం అందనంత దూరంగా వెళ్ళిపోయింది బంగారం అనుకోవచ్చు. అయితే ఈ రోజు నేను అసలు 15 ఏళ్ల క్రితం గోల్డ్ ధర ఎంత, ఈ రోజు 1,00,000 మార్క్ చేరుకోవడానికి 15 ఏళ్లలో గోల్డ్ ఎంతెంత పెరిగింది నేను చెప్పాలనుకుంటున్నారు. 2000 సంవత్సరంలో కేవలం తులం బంగారం 4,400 రూపాయలు, 2001లో 4,300 రూపాయలు, 2002లో 4,990 రూపాయలు, 2003లో 5,600 రూపాయలు, 2004లో 6,307 రూపాయలు, 2005లో 7,638 రూపాయలు, 2006లో 9,265 రూపాయలు, 2007లో 10,598 రూపాయలు, 2008లో 13,630 రూపాయలు, 2009లో 16,686 రూపాయలు, 2010లో 20,728 రూపాయలు, 2011లో 27,329 రూపాయలు, 2012లో 30,829 రూపాయలు, 2013లో 28,422 రూపాయలు, 2014 26,703 రూపాయలు, 2015లో 24,931 రూపాయలు, 2016లో 27,445 రూపాయలు, 2017లో 29,156 రూపాయలు, 2018లో 31,391 రూపాయలు, 2019లో 39,108 రూపాయలు. కానీ 2020 అంటే పాండమిక్ కోవిడ్ టైంలో మాత్రం ఏకంగా 50,151 రూపాయలకి చేరుకుంది. ఆ తర్వాత 2021లో కాస్త తగ్గి 48,099 రూపాయలకు చేరుకుంది. ఆ తర్వాత 2022లో 55,017 రూపాయలు, 2023లో 63,203, 24లో 78,245, 2025 అంటే ఈ సంవత్సరం ఏకంగా 1,00,000 దాటింది బంగారం ధర. అంటే కేవలం
5 సంవత్సరాల్లోనే ఇప్పుడు 2020లో 50,151 రూపాయి ఉంది. 5 సంవత్సరాల్లో డబుల్ అయింది బంగారం ధర. 1,00,000 2025 వరకల్లా 1,00,000 అయింది. అంటే 2020లో పెట్టుబడి ఎవరైతే బంగారం మీద పెట్టిండ్రో డబుల్ రిటర్న్స్ వచ్చాయి. సో బంగారం రోజు రోజుకి ప్రియమవుతుంది, రోజు రోజుకి 1,00,000 దాటుతుంది అనే వార్తలు విన్నాం. ఏకంగా ఆ 1,00,000 మార్కుని ఈ రోజు టచ్ చేసింది. కానీ ఇంకో వార్త కూడా మనం వింటున్నాం, బంగారం ధర క్రమంగా పడిపోబోతోంది. అది 55,000 రూపాయలకి చేరుకుంటుంది అతి త్వరలో. ఎందుకంటే ఏదైనా సరే ఒక పీక్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కొనేవాళ్ళు, ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి ఆ తర్వాత దిగి వస్తుంది. అంటే అందనంత ఎత్తుగా ఏదైతే రీచ్ అవుతుందో ఆ తర్వాత డౌన్ ఫాల్ మొదలవుతుంది అంటూ ఉంటారు. కాబట్టి ఆ డౌన్ ఫాల్ కోసమే ఈరోజు 1,00,000 దాటింది, 1,00,000 కొట్టింది బంగారం. ఆ తర్వాత డౌన్ ఫాలే ఉంటుంది. బంగారం ధర అతి త్వరలోనే అంటే 6 నెలల లేకపోతే ఏడాదా తెలియదు, కానీ ఇంకా పైనకైతే వెళ్ళదు, మళ్ళీ పడిపోతూ వస్తుంది. 55,000 మార్క్ దగ్గర బంగారం ధర, తులం బంగారం ధర చేరుకుంటుంది అని చాలా మంది విశ్లేషకులు అయితే అంటున్నారు. మరి ఏమవుతుందో ఏంటో తెలియదు, కానీ ఈ రోజు మాత్రం చరిత్రలో నిలిచిపోయే రోజు. 1,00,000 కొట్టింది బంగారం ధర. 10 గ్రాముల బంగారం ధర 1,00,000 రూపాయలు.